చెప్పండి, ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరుంటారు ఈసారి మరి? మోడీకి అందరూ, ఎందుకంటే మోడీ అందరికీ పిఎం కిసాన్ వేస్తున్న మోడీకి అట్లా కొద్దిగా ఏదో దేశాన్ని కొద్దిగా రామాలయం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ప్రపంచ దేశాల్లో కూడా మంచి శాంతి భద్రత విషయంలో కావచ్చు, అట్లాంటి విషయాలు మంచిగా చేస్తుంది కాబట్టి మళ్ళీ మోడీని చేస్తే మనకు దేశం బాగుంటుందని ఒక ఆలోచన చేస్తున్నారు పబ్లిక్, జనాలు, యూత్ మొత్తం కూడా. మామూలు రైతుల గురించి కూడా కింది గ్రౌండ్లో కూడా అన్ని టాయిలెట్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, కింద గ్రౌండ్లో కూడా పనిచేస్తారు కాబట్టి మళ్ళీ మోడీ రాస్తే బాగుంటుంది, దేశం ముందుకు ఇంకా సాగుతుంది అనేది అందరి భావన. అంటే ఇప్పుడు ఇక్కడ మీ పార్లమెంట్ నియోజకవర్గం జహీరాబాద్ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే బీబీ పటేలా, సురేష్ సత్కారా, ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా బీబీ పటేల్ గారే ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకని బీబీ పటేల్ ఎందుకని? సెంట్రల్లో బీజేపీ రావాలని అందరికి ఆలోచన ఉంది కాబట్టి ఖచ్చితంగా బీబీ పటేల్ గారు గెలుస్తారు 100%. అంతే. అంటే ఇంతకుముందు ఈయన చేసిండు కదా 2 సార్లు, అంటే ఏమైనా అభివృద్ధి జరిగిందా? చేసిండు, ఆయన చేసేటి కొన్ని చేయవచ్చు ఇక, కానీ ఇప్పుడు మాత్రం మోడీ తోటి ఎఫెక్ట్ ఖచ్చితంగా, మోడీ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది 100%. బీబీ పటేల్ గారు ఖచ్చితంగా పార్టీ పరంగా ఇక్కడ ఓట్లు పడతాయి అంటారు? ఖచ్చితంగా పార్టీ పరంగానే పడతాయి. ప్లస్ మోడీ ఊపుతోటి కూడా ఇక అందరూ సెంట్రల్లో బీజేపీ ఉండాలి ఒక అవగాహన మీద వేసేస్తారు. మరి ఇప్పుడు ఈసారి మళ్ళీ మోడీ ఉంటాడా లేకపోతే ఎట్లా మరి? రాహుల్ గాంధీ? మోడీ ఉండాలి, మోడీ లేకపోతే రాజ్యం ఆగడి. అంతే మోడీ అది పరిపాలన చేసే విధానం ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఇదివరదాకా ఎవరు వాజ్పేయి కాడికి ఏరి చేసిర్రు, ఏ రకం నడిచింది, ఇప్పుడు ఏ రకం నడుస్తుంది అది గమనించాలి పబ్లిక్ కూడా. నువ్వు అన్నది కాదు, నేనన్నది కాదు, ఇప్పుడు ఈయననే అన్నది కాదు, ఒక రాజ్యము మనం పరిపాలన ఏ రకం నడవాలి అనేది ఉండాలి. మరి ఇక్కడ మరి జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎలా ఉంటుంది మీకు? అది ఇప్పుడు బీబీ పటేలా, సురేష్ సత్కారా? బీబీ పటేల్. ఆయన పర్లేదా చేసేటోడు వ్యక్తి? ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆయన ఇదివరకు ఒకసారి గెలిచిండి, ఇప్పుడు ఆయన ముఖం కూడా అనేది కాదు, ఇప్పుడు మనం షార్ట్గా అనేది కాదు, డైరెక్ట్ ఏదైనా మాట ఉంటే ముఖం కూడా చెప్పాలి. ఇదివరకు ఒకసారి చేసేయండి, కానీ ఇప్పుడు ఆయనకు బట్టి కాదు చేసేది, కానీ మోడీని బట్టి ఓట్లు బరాబరి చేసేది వేసేది మోడీకి. ప్రతి పార్లమెంట్లో కానీ ఆడ కానీ వ్యక్తిగతం బట్టి మోడీని. ఇప్పుడు మొన్న నారాయణగేడ మండలంలో పెట్టిండు మీటింగు, పక్కకు నేను తెలుసుకున్నా మోడీకే చేస్తామనే పార్లమెంట్లో. ఇక్కడైతే బీబీ పటేల్ పడుతుంట కంపల్సరీ బీబీ పటేల్, కానీ ఈయనకు బట్టి కాదు మోడీకి బట్టి. పైన మోడీ. చెప్పండి, రైతు పరిస్థితి ఎట్లుంది? ముందు రైతులకు అన్ని విధాల మోడీ సాయం చేసిండు. మేము టీఆర్ఎస్కు ఇంత ముందుకు ఎమ్మెల్యే టీఆర్ఎస్ చేసినాం, ఈసారి టీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు, ఒకటే మోడీ నినాదం, దేశం బాగుండాలంటే బీజేపీకి వేయాలని నిర్ణయించుకున్నాం. బీజేపీకి సపోర్ట్ చేయాలని 100%. టీఆర్ఎస్ లో పని చేసి అంటే టీఆర్ఎస్కి వేసినా అది లాభం లేదు. ఎందుకు? ఆడ మోడీకి కావాలి సంపూర్ణ మెజార్టీ ఉంటే ఏదన్నా సవరించాలా చేయాలన్నా కానీ, మన దేశం కోసం ఏదైనా మంచి పనులు చేయాలన్నా కానీ సీట్లు ఎక్కువ వస్తే ఆటోమేటిక్ ఓటింగ్ శాతం పెరగాలంటే ఇప్పుడు 400 పైన సీట్లు వస్తే మోడీ ఏది కావాలంటే అది అవుతుంది. మన దేశం బాగుండాలి. మనం ఇంతవరకు 370 కానీ రామ మందిరం కానీ ఒక 60 ఏళ్ళ నుంచి చేయని పనులు చేసుకొచ్చిండు. మనకు దేశ భద్రత కానీ అన్ని విషయాలు కూడా మోడీ బాగుండు కాబట్టి మోడీకి పర్వాలేదు. ఈసారి మొత్తం 100% మోడీకి చేస్తారు, మోడీ గెలవాలి. మీకు ఇక్కడ మీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, జహీరాబాద్ పార్లమెంట్ మోడీ పేరే, మోడీ నినాదం. ఆయన కూడా ఉన్నది క్యాడరు, ఆయనకి వచ్చింది కాబట్టి క్యాడర్ ఉన్నది, కానీ మోడీ పేరు మీద 100% ఆయన వస్తాడు. మళ్ళీ ఆయన వస్తాడు, మోడీ పిఎం 100% మోడీ వస్తాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా మొన్న ఎమ్మెల్యేకి వరకే చేసిర్రు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఇవ్వడే, ఎంపీకి ఇవ్వడే చేయరు. ఇది మాత్రం బీజేపీ. చెప్పండి, ఈసారి మీ జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? రసవత్తరంగా ఉంటాయి. అంటే ఎందుకు అంటే కాంగ్రెస్ వచ్చిన ఎంపీ మాత్రం బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే ఇక్కడ ఎవరు రాబోతున్నారు అంటారు మీ అంచనాలో? బీబీ పటేలా, సురేష్ సత్కారా? బీబీ పాటిల్. ఎందుకండి బీబీ పాటిల్ ఎందుకంటే కేంద్రంలో మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి నరేంద్ర మోడీ మీద అభిమానంతో బీబీ పాటిల్కి వేస్తారు. పార్టీని చూసి ఓటు పడుతుంది, పార్టీని చూసి ఓటు పడుతుంది ఖచ్చితంగా. అంటే ఈయన వ్యక్తిగతంగా 2 సార్లు చేశాడు కదా, అంత ముందు ఎట్లా మరి? చేసిండు, కానీ ఇప్పుడు దీంట్లోకి వస్తే మాత్రం చేయకుండా తప్పదు కదా. కేంద్రంలో మోడీ ఎవరినైనా అది వంచి మరి పనులు చేస్తారనేది గట్టి నమ్మకం అంతే. మరి అంటే ఇప్పుడు పైన పార్లమెంట్లో 2 సార్లు గెలిచింది కదా మరి పార్టీ బీజేపీ,
మరి ఎట్లా ఉందంటారు, ఎట్లా చేసిందంటారు, డెవలప్మెంట్ జరిగిందా ఏంటి? డెవలప్మెంట్ బాగానే జరిగినాయి. ఈసారి కూడా జరుగుతాయని నమ్మకం ఉన్నది. చెప్పండి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు గెలుస్తారంటారు, మోడీయా రాహుల్ గాంధీ అంటే? మోడీ ఎందుకు మోడీ ఎందుకు? మోడీ మంచి పనులు చేస్తుండు కాబట్టి దేశ లెవెల్ కానీ ప్రపంచ దేశాలలో కూడా అగ్రస్థానంలో వెళ్ళిపోవాలని మోడీ గెలుస్తాడు. అంటే ఈ 10 సంవత్సరాల పరిపాలన జరిగింది కదా, అభివృద్ధి జరిగింది. అభివృద్ధి జరిగాయి. అభివృద్ధి జరిగిన ప్రతి జనాలలో మోడీ మోడీ అని ఉన్నది. మోడీ కంపల్సరీ గెలుపడు. మరి ఇక్కడ మరి మీ జహీరాబాద్ పార్లమెంట్ జహీరాబాద్ కూడా బి పటేల్ కంపల్సరీ గెలుస్తాడు. ఎందుకంటారు బీబీ పటేల్ ఎందుకు? ఎందుకంటే ఇంతకుముందు చేసిండు 2 సార్లు. కాకపోతే ఆయన ఇక్కడ రావడానికి కారణం ఎమ్మెల్యేలు వాళ్ళు కొద్దిగా రాలేడు. ఆయన పనులు అనేది సేవ చేసే గుణం ఉంది కానీ చెప్పుకోలేడు. ఆయన చేస్తాడు కానీ చెప్పుకోలేడు. కానీ ఇప్పుడు బీబీ పటేల్ కంపల్సరీ చేస్తాడు, వర్క్ చేస్తాడు. బీజేపీ కూడా సహకరిస్తుంది. మన సురేష్ సత్కార్ పరిస్థితి ఏంటంటే అంతా ఏముంటుంది మాకు తెలియదు. ఇక ఏముంటుంది అన్న, ఇంతకుముందు బీబీ పటేల్ కంపల్సరీ గెలిపే. ఇక అది 1,00,000 మెజార్టీతో కానీ 2-3 లక్షల మెజార్టీతో గెలిపే. మరి అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా మొన్న, మరి ఆ ఎఫెక్ట్ పడదా? అది రాష్ట్రంలో ఎందుకంటే వాతావరణం క్రెడిట్ అయింది, కొద్దిగా ఆర్థిక వ్యవస్థ అది ఇది ఉండి గెలిచింది అంతే. ఎఫెక్ట్ ఉండదు. రాష్ట్రానికి కేంద్రానికి డిఫరెన్స్ వేరు.